ఆకువీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైందవ సంఘాల నేతల్ని వరుసగా పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు అక్కడ మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఆకువీడులో భారీగా పోలీసులు మోహరించారు. 50 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కైకలూరులో కరాటే కళ్యాణిని కూడా అరెస్ట్ చేశారు. రామాలయం కట్టి తీరుతామంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆకువీడు సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి వెహికల్ను ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు అలౌ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం చెక్ చేస్తుంది సిబ్బంది. ఏలూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి బజరంగ్ దళ్ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చుట్టూ చెక్ పోస్టులు, బారిగేట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చాలామంది హిందూ సంఘాల నాయకుల్ని, ఓవైపు బజరంగ్ దళ్, మరోవైపు కరాటే కళ్యాణి, మరికొంతమంది హిందూ సంఘాలు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రామాలయం కట్టాల్సిందే అని చెప్పి హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి, హిందువులందరూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఎవరైనా సరే గుంపులుగా వచ్చినా, రామాలయం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. 144 సిఆర్పిసి ప్రకారం మేము అక్కడ అరెస్టులు చేస్తాం. సెక్షన్ 163, సెక్షన్ 144 సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము అరెస్ట్ చేయడానికి మాకు హక్కు ఉంది. ఎవరూ కూడా ఆకువీడు నగర పంచాయతీలోకి లోపలికి వచ్చే ప్రయత్నం చేయొద్దు, ఆందోళన వ్యక్తం చేయొద్దు, నిరసన కార్యక్రమాలకి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు చెప్పడం మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలని అరెస్ట్ చేయడం పట్ల మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అరెస్టులతో లేదంటే ఈ అణిచివేతలతో మమ్మల్ని అడ్డుకోలేరు అంటూ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం.